సండే స్పెషల్ చికెన్ కర్రీ. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ కావాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కలపాలి. లిడ్ పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి. మధ్య మధ్యలో కలపాలి, లేకపోతే అడుగు అంటుతాయి. లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి ఆనియన్స్. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి ముందుగా. తర్వాత కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేశాను, చాలు అని ఇంకా ఆపేశాను. కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి. కానీ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కారం స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి. మీరు స్పైసీగా తింటా అంటే ఎక్కువ వేసుకోవాలి, లేదు అంటే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్, ఇది కోకోనట్ పౌడర్ అన్నీ వేసి ఒకటేసారి కలిపి మూత పెట్టాలి. అప్పుడే పీసెస్కి మంచిగా స్పైసెస్ తగులుతాయి. నేను ఇక్కడ ఏ గరం మసాలాలు, చికెన్ మసాలాలు ఏం వేయలేదు. ఇది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలానే చేస్తాను. ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని లిడ్ క్లోజ్ చేయాలి. టమాటోస్ మగ్గిన తర్వాత లిడ్ తీసి కర్రీని బాగా కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మీకు ఈ వాటరీగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, కానీ నేను అలా ఏం చేయట్లేదు. వాటర్ ఏం వేయట్లేదు, చికెన్లోనే వాటర్ మస్తు ఉంటాయి. ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేయాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే చికెన్ మాడిపోతుంది. లిడ్ క్లోజ్ చేయాలి.